అందరికీ నమస్కారం అండి. ఈ సెషన్కి ఇన్వైట్ చేసినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పేరు చంద్రశేఖర్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈ మూమెంట్ తోటి దాదాపు 22 సంవత్సరాల నా ప్రయాణం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్గా భక్తి యోగం నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే నేను కూడా భక్తి యోగం నుంచి వచ్చాను. పూజలు, భజనలు ఎక్సెట్రా ఎక్సెట్రా అటువంటి స్థితి నుంచే ఇక్కడికి రావటం జరిగింది. మనం చేసే పని మీద మనకి ఏమిటి అనేది తెలియనప్పుడు మనకు క్లారిటీ ఉండదు. ఎప్పుడు కూడా మనం ఏం పని చేస్తున్నాం అనేది మనకి ఖచ్చితంగా క్లారిటీగా ఉండి తీరాలి. అలాగే దాని గురించి తెలుసుకోవాలి కూడా. అటువంటి ఒక సందర్భము నా లైఫ్లో ఒక ప్రశ్న నన్ను ఈ మార్గం వైపు ప్రయాణం చేసేలాగా ప్రోత్సహించింది. నాకెప్పుడు ఇన్నర్ నుంచి, అది ఇన్నర్ అనేది కూడా నాకు ఆ సందర్భంలో తెలీదు. అటువంటి సందర్భంలో నీ ప్రయాణం ఇది కాదు, నీ వెళ్ళవలసిన మార్గం ఇది కాదు అంటూ వచ్చేది ఆ ప్రశ్న. నాకు తెలియజేస్తూ ఉండేది. కానీ మనకు తెలిసిన ఫిజికల్ లైఫ్లో మనం చేస్తున్న ప్రయాణము, మనం వెళ్తున్న మార్గము అదే అని చెప్పేసే భావనలో మనం ఉంటాము. మరి నేను వెళ్తున్న మార్గం కరెక్టే కదా, నేను రోజు వెళ్ళేది ఇటే కదా, ఇదేంటి ఇలా వస్తుంది అనేది. కరెక్ట్గా వారానికి కనీసం ఒక 3 రోజుల నుంచి 4 రోజులు ఈ మాట వినిపించేది నాకు. కానీ దాని గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నాకు ఎవరిని అన్నా అడగాలి అనే ఒక ఆలోచన రాలేదు. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే, నేను చిన్నతనం నుంచి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, దత్తపీఠం మైసూర్ వారి దగ్గర నేను శిష్యరికంలో ఉన్నాను. వారి జీవిత చరిత్ర రిలీజ్ అయినప్పుడు 90sలో బహుశా చాలా అద్భుతంగా అది నేను దాన్ని చదవటం జరిగింది చిన్నతనంలోనే. అది చదువుతున్నప్పుడు అసలు దాన్ని వదిలిపెట్టాలనిపించలేదు. ఇంత అద్భుతాలు ఉంటాయా అని చెప్పేసి. నా పనులు చూసుకోవటము, మళ్ళీ ఖాళీగా ఉంటే దాన్ని తిరిగేస్తూనే ఉండటం, చదవటం. అలా మళ్ళీ రెండోసారి, అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ రెండోసారి చదివినప్పుడు ఈ ప్రశ్న మొదలైంది నాకు. ఎందుకంటే దాంట్లో కొన్ని సంఘటనలు ఉంటాయి. ఇది కేవలం ఇటువంటి గొప్ప యోగులకి మాత్రమేనేమో, మనలాంటి వాళ్ళకి కాదు ఇది, వాళ్ళు కారణ జన్ములుగా ఉంటారు అని చెప్పేసి ఆ సందర్భము, అటువంటి యోగము ఇవన్నీ కూడా దానివల్ల అలా ఉంటుండొచ్చు. వాళ్ళ గురువులుగా మనం శిష్యులుగానే ఉంటామేమో అనే అనిపించింది ఆ బుక్ చదువుతున్నప్పుడు రెండోసారి. ఆ అనిపించిన దగ్గర నుంచి ఈ ప్రశ్న స్టార్ట్ అయింది. కానీ అది ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి, ఇట్లా వస్తుంది నాకు, ఇట్లా అనిపిస్తుంది అనేది కూడా నాకు తెలియదు. అది 6th సెన్స్ అని కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇన్నర్ అని కానీ, ఈ పదాలు ఏవి కూడా తెలియదు అప్పుడు. కానీ ఒక 12 సంవత్సరాల తర్వాత ఈ ప్రశ్నకి ఒక జవాబు దొరికింది. కానీ వాళ్ళు కూడా, చెప్పిన వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు. నువ్వు ధ్యానం నేర్చుకో, బాగుంటుంది అని చెప్పారే కానీ వ్యాపార రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ బాగుంటుంది నీకు, నువ్వు చేస్తున్న పనికి నువ్వు
టెన్షన్స్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు, లైఫ్ బాగుంటది ఇంకా అని చెప్పేసి ధ్యానం నేర్చుకొని ప్రోత్సహించారు. కానీ అది ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్పిస్తారు, ఎవరు నేర్పిస్తారు కూడా తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే ప్రతి పూజలో కూడా నైవేద్యం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ధ్యానం సమర్పయామి అని మాత్రమే విన్నాం ఆ మంత్రాలు. ఆ ధ్యానాన్ని సమర్పించడం ఏంటి అనేది ఆ ప్రశ్న మనకి ఎవరికి వచ్చి ఉండదు కూడా, ఇప్పటికి కూడా నాకు తెలిసి చాలా మందికి. వాళ్ళు ఎప్పుడైతే నన్ను ఆ రకంగా ప్రోత్సహించారో, వాళ్ళు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత కూడా నాకు ఒక 2 ఇయర్స్ పట్టింది. నాకు తెలిసింది ఒకటే అప్పుడు, విపశ్యన ధ్యానం గోయంక గారిది. ఎందుకంటే నాకు దగ్గరలో ఉంటుంది ఆ సెంటర్. కానీ అక్కడికి వెళ్ళి 10 రోజులు మౌనంగా ఉండాలి అంటేనే భయమేసి, ఎవడుంటాడు మౌనంగా అని చెప్పేసి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే అన్నీ వదిలేసి వెళ్ళి మౌనంగా కూర్చోవటం అంటే కష్టమైన పని. అందుకని చెప్పేసి వెళ్ళేవాడిని కాదు. ఇంకా ఎవరు నేర్పిస్తారు అసలు ధ్యానం అంటే ఏంటి అనేది. ఎక్కడ ఆ పదం కనిపిస్తే అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాను. బ్రహ్మకుమారిస్కి వెళ్ళాను ఒక 3 నెలలు, రామకృష్ణ మిషన్కి వెళ్ళాను, అన్నీ తిరిగాను. అలాగే అప్పట్లో క్లాసిఫైడ్స్లో, ఈనాడు క్లాసిఫైడ్లో ఒక చిన్న యాడ్ వచ్చేది వారం వారం, వ్యక్తిత్వ వికాస తరగతులు అని చెప్పేసి 2 days 3 days ఉండేది. అప్పుడు దానికి ఫీజు, అది ఫ్రీగా కాదు. దాంట్లో ధ్యానం అనే పదం ఉండేది. సరే వీళ్ళేం చెప్తారో అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఏది వెళ్ళినా ఏం చేసినా దాని ప్రభావం ఒక 2 నెలల నుంచి 3 నెలలు మాత్రం ఉండేది. తర్వాత మళ్ళీ మామూలు అయిపోయేది. ఏదైనా కానీ వాళ్ళు వీళ్ళు అవ్వాలి, వీళ్ళు వాళ్ళు అవ్వాలి అంటే 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు రా అని చెప్పి ఒక సామెత ఉంది మనకి. దీంట్లో ఈ కంటిన్యూషన్ లేకపోవటమా మరి అది ఏమైనా కానీ ఆ 3 నెలల తర్వాత మళ్ళీ మామూలు అనిపించేసేది. మళ్ళీ కొత్తది వెతుక్కోవాలి అనే ప్రయత్నం. అటువంటి క్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు ఉచిత ధ్యాన శిక్షణ అనే ఒక బ్యానర్ కట్టడం, ఆ రోజు కార్యక్రమానికి పత్రిజీ గారు అండ్ న్యూటన్ గారు, ఫారినర్స్ ఒక 2 రావటం, సమ్ ఆస్ట్రేలియా నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. ఆ కార్యక్రమం, ఆ బ్యానర్ చూసి నేను వేరే పని మీద వెళ్ళవలసిన వాడిని కూడా ఆగి అసలు ఏం చెప్తారో, వీళ్ళేం చెప్తారో చూద్దాం అని లోపలికి అడుగు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మొదలైన నా ప్రయాణం దాదాపుగా 22వ సంవత్సరంలోకి ప్రవేశించారు. కానీ ఇక్కడ కూడా చాలా అద్భుతాలు. నిజంగా శ్వాస మీద ధ్యాస పెట్టడం, మన వాళ్ళు చెప్పినట్టుగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని మొదటిసారి ఇక్కడ నేను తెలుసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయటం, ఆ ప్రాక్టీస్లో భాగంగా ఎన్నో రకాల అనుభూతుల్ని సొంతం చేసుకోవటం. శ్వాస యొక్క గొప్పతనం ఎంత ఉంటుందా, అసలు నిజంగా ఇది కరెక్టేనా కాదా అనేది కూడా ఒక మీమాంసలో అసలు దీన్ని ప్రయత్నం చేసి చూద్దాము అని. ఎందుకంటే ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏదో మామూలుగా ఎక్కడైనా చేయొచ్చు అనే పదం మనం మామూలుగా చెప్తూ ఉంటాము. కానీ సరిగ్గా ఎప్పుడు చేస్తే కరెక్ట్గా దీనికి రిజల్ట్ వస్తుంది అనేది తెలియదు ఎవరికి, ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అప్పట్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు క్లాసెస్ చెప్పేవాళ్ళు, లిమిటెడ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను అప్పటికి దాదాపుగా ఒక 4 గంటల పూజ చేసేవాడిని రోజు. తెల్లవారుజామున 2 గంటలకు మొదలు పెడితే 6, 6:30 అయ్యేది నా పూజ అయ్యేసరికి. ఆ టైంలో ఒక మాస్టర్ చెప్పారు, నాకు రాత్రి 12 తర్వాత ఎప్పుడు మెలకు వస్తే మేము అప్పుడు కూర్చొని చేస్తాం ధ్యానం. అంటే ఎంతసేపు చేస్తారంటే మినిమం 2 గంటలు అని చెప్పి. ఓ ఇదేదో బాగుంది కదా, ఈ సమయం అయితే అసలు ఎవరికి డిస్టర్బెన్స్ లేదు, మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అలా నేను చేస్తున్న పూజల్లోంచి ఒక 2 గంటలు
కట్ చేసుకుని 2 గంటలు ధ్యానానికి కేటాయించి ఆ తర్వాత మళ్ళీ పూజలు చేసి మళ్ళీ వాకింగ్ యోగాలు అన్నిటికి వెళ్ళి మళ్ళీ ధ్యానం క్లాస్కి వెళ్ళేవాడిని మార్నింగే. ఇటువంటి ఈ ప్రయాణంలో నిజంగా నాకు స్టార్టింగ్లో ఎటువంటి రిజల్ట్ రాలేదు చెప్పాలి అంటే. నేను ఇది అని చెప్పి తెలుసుకోవడానికి దీంట్లో ఒక సత్యం ఉంది, ఇది అసలైంది అని తెలుసుకోవడానికి ఒక 3 నెలలు పట్టింది ఫస్ట్. ఆ 3 నెలల్లో ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళు వచ్చి ఉదయం జస్ట్ ఒక ఎంత హాఫ్ అన్ అవర్ కూడా ఉండేది కదా క్లాసు. చెప్పిన వాళ్ళ యొక్క అనుభవాల్ని నేను విని వదిలిపెట్టకుండా ఒక ఎగ్జైట్మెంట్ తోటి మొదలుపెట్టిన చిన్న సాధన వటుడింతై ఇంతింతై పెరుగునన్నట్టుగా నా సాధనని అలా పెంచుకుంటూ వచ్చా. ఒక 15 నిమిషాలు అరగంటతో మొదలైన నా ప్రయాణం దాదాపుగా 10 రోజుల పాటు సింగిల్ సిట్టింగ్ కూర్చునే స్థాయికి నేను రావటం జరిగింది. ఇదంతా ఒకే రోజులో జరగలేదండి. క్రమంగా స్టెప్ బై స్టెప్ అరగంటది 40 నిమిషాలు చేయటం, 40 నిమిషాలు గంట చేయటం, గంట నుంచి 2 గంటలకు వెళ్ళటం, 2 గంటలది 4 గంటలకు వెళ్ళటం, అంటే డబల్ చేసుకుంటూ వెళ్ళటం, 4 గంటలది 6 గంటలు చేయటము, 6ని 8 చేయటము, ఇట్లా పెంచుకుంటూ దీని సంగతి తెలుసుకోవాలి అని. ప్రతి ఒక్కరము అద్భుతంగా పూసిన గులాబీని చూస్తాము, కింద ఉన్న ముళ్ళు చూడము ఎవరం, లేకపోతే దాని యొక్క వేర్లు చూడము, అద్భుతంగా పూసిన గులాబీనే చూస్తాము. కానీ అసలు దీని మొదలంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అనే తాపత్రయం. ఆ తాపత్రయంతో నేను వేసిన మొదటి ప్రశ్న ఒక మాస్టర్ని, ఒక చాలా సీనియర్ మాస్టర్ని ఆ రోజున అడిగిన ఒక మొదటి ప్రశ్న, నిజంగా ఇంతమంది ధ్యానం చేస్తున్నారు అంటున్నారు కదా, చెప్పే పదము ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నాం కదా, ఎంతమంది శ్వాసను పట్టుకుంటున్నారు అని నా మొదటి ప్రశ్న వేశారు. చాలా సంవత్సరాల తర్వాత నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్, అంటే నేను కళ్ళారా చూసిన కొన్ని వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి నుంచి నన్ను నేను గమనించుకుంటూ సొసైటీలో కూడా కొంతమందిని అలా నేను తిరుగుతున్నప్పుడు గమనించుకుంటూ వచ్చినప్పుడు నిజంగా అందరూ అసలు శ్వాసని గమనిస్తున్నారా లేదా అనే ప్రశ్న మొదటిసారి నాకు వచ్చింది. మనం చేస్తున్న ఈ ప్రయాణం కరెక్టేనా కాదా, అసలు ఇదంతా ఏంటి, ఎటుపోతుంది అనేది. ఇది 2012లో నాకు వచ్చిన మొదటి ప్రశ్న. నేను వచ్చింది 2004లో, కానీ 2012లో ఈ ప్రశ్న వచ్చింది. అప్పటికి ఎన్నో అనుభవాలు పొందేసి ఉన్నా నేను, ఎన్నో దర్శనాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, కానీ ఎక్కడో ఒక చిన్న ప్రశ్న మళ్ళీ మొదలైంది. అసలు శ్వాసని పట్టుకుంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఇలా అని చెప్పేసి. మరి నిజంగా శ్వాసను పట్టుకుంటే పత్రిసారి చెప్పినట్టుగా డాక్టర్లు అక్కర్లేదా, నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి అంటున్నారు, ఇవన్నీ కరెక్టేనా అసలు అని చెప్పేసి మళ్ళీ నాకే డౌట్ వచ్చింది. ఆ ప్రయాణంలో మళ్ళీ వెతకటం మొదలుపెట్టాను నేను. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరిని గమనించటం మొదలుపెట్టాను నేను. అసలు వీళ్ళు సరిగ్గా సాధన చేస్తున్నారా లేదా, ఎందుకు మళ్ళీ వెనక్కి జరుగుతుంది, నిన్నటిదాకా బాగుంది అని చెప్పిన వ్యక్తులు మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్తున్నారు వాళ్ళ లైఫ్లో, ఎందుకు ఎలా జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ ఆ ప్రశ్న. నిజంగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మళ్ళీ కర్మలన్నీ దగ్ధం అవ్వాలి కదా, దగ్ధం అవ్వకుండా మళ్ళీ వీళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా
ఎందుకు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అని, ఎక్కడ ఈ లోపం జరుగుతుంది అనిపించింది. అంటే మనం చేస్తున్న శ్వాసని మనం అబ్జర్వ్ చేస్తున్న ఆ బ్రెత్ని సరిగ్గా పట్టుకోవట్లేదేమో అనిపించింది. మళ్ళీ ఇన్ని అనుభవాలు పొందిన తర్వాత కూడా ఆ రోజు నుంచి వెతకటం మళ్ళీ మొదలుపెట్టా. ఇది కాదురా బాబు, ఇంకా ఏదో ఉంది దీంట్లో, మనం ఎక్కడో ఆగిపోతున్నాము అనిపించింది. ఆ వెతకటం మళ్ళీ మొదలు పెడితే 2012-13లో 2018లో మళ్ళీ దానికి తగిన జ్ఞానం దొరికింది నాకు. ఆ జ్ఞానాన్ని మళ్ళీ కన్ఫామ్ చేసుకోవటానికి 2021 వచ్చింది, అంటే కరోనా తర్వాత. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చేస్తున్న పని ఏదైతే మనం చేస్తున్నామో శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అని చెప్పేసి, నిజంగా ఏ జన్మలో చేసుకున్న సుకృతమో ఇది అందరికీ, మనందరికీ కూడా. ఒక పిరమిడ్ మాస్టర్గా ఈ మార్గంలోకి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి, ఆధ్యాత్మికతలోంచి ఆత్మజ్ఞానంలోకి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి మనందరం అదృష్టవంతులం నిజంగా. పత్రి గారు చాలా 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 గొప్ప విషయాన్ని మనకు అందించారు. కానీ దాన్ని పట్టుకోవడంలో నిర్లక్ష్యము, దాన్ని ప్రశ్నించుకోవడంలో నిర్లక్ష్యము. చేస్తున్నామండి, మేము ధ్యానం చేస్తున్నాము, రోజు 3 గంటలు కూర్చుంటాము అని చెప్తారు. కానీ ఎరుకలో ఎంతసేపు నువ్వు ధ్యానం చేశావు, నీ శ్వాసతో నువ్వు కలిసి ఉన్నావు, లేదా విడి సమయంలో ఎంతసేపు నీ శ్వాసతోటి నువ్వు కలిసి ఉన్నావు వితౌట్ మెడిటేషన్లో. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ జూమ్ సెషన్లో? దాదాపుగా 15 మంది ఉన్నట్టున్నారు. అందరూ సీనియర్స్ అయ్యి ఉంటారు బహుశా. వీళ్ళందరికీ ఒక ప్రశ్న, ఉదయం లేచిన తర్వాత మొదటిసారి మీరు ఏం చేస్తారు? లెగ్గానే లేచి మంచం మీద అలాగే కూర్చుంటారా, లేకపోతే పక్కనే ఉన్న ఫోన్ పట్టుకుని వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు పెడుతున్నారా, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ఉదయం లెగిసిన తర్వాత మొదటి గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్తున్నారు? ఎవరైనా ఒకళ్ళు చెప్పగలుగుతారా? మేడం, మనీ మేడం. అన్మ్యూట్ ఇచ్చాను, వెంకటప్రసాద్ సార్ మాట్లాడాలి సార్, హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఒక్కళ్ళకి మాత్రం అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లేవగానే భూమాతకు నమస్కరిస్తాను సార్. తర్వాత అరచేయి చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమాలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఇది అలా ధ్యానం చేస్తాను సార్. లక్ష్మీమాతను, సరస్వతి మాతను, పార్వతీ మాతను ధ్యానిస్తాను సార్. ఓకే అండి. మన బ్రెత్ కి గుడ్ మార్నింగ్ చెప్పాలని క్లాస్ లో ఇంతకు ముందు సెషన్ లో చెప్పారు సార్. మేడం అది ఇంకా మీట్ ఇచ్చేసి మీట్ చేశాడు మేడం. ఓకే సార్. సారు ఇంకా అక్కడే ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు నాకు తెలియదు. ఇవన్నీ మనం ఒకప్పుడు నేను కూడా చేసినయే, మీరు చెప్పినవన్నీ. కానీ ఎప్పుడు ఒక పిల్లవాడు 1వ క్లాస్లోనే ఉండాలని అనుకోడు. వాడు 2వ క్లాస్కి వెళ్తాడు, 3వ క్లాస్కి వెళ్తాడు, 10th వస్తాడు. ఆ తర్వాత వాడి జీవితాన్ని డిజైన్ చేసుకుంటూ ఉంటాడు, ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి. ఏం చదివితే నేను ఇంకా అద్భుతంగా నేను మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాను, లేకపోతే ఒక వ్యాపారం చేస్తాను అనేది ఆలోచించుకుంటారు పిల్లలు.
మనం మాత్రం ఎక్కడ ఉన్నామో మళ్ళీ అక్కడే ఉంటాం. జీవితంలో ఒక శిశువు జన్మించినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి శ్వాసతోటి వస్తుంది. తన కాలాన్ని అంటే జీవిత కాలాన్ని, ఆ జీవిత చక్రాన్ని అనేక రకాల ప్రయాణాలు చేసి చేసి అలసి సొలసి చివరి శ్వాసతోటి భూమి మీద నుంచి వెళ్ళిపోతుంది. మరి ఇంత గొప్ప శ్వాసతో మనం కలిసి ఉంటున్నామే, ఆ శ్వాసకి గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? నేను గుడికి వెళ్ళానండి, పూజలు చేశాను, మా అమ్మగారు జన్మ ఇచ్చారు కాబట్టి, నా తల్లిదండ్రులకు జన్మ ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి పాద నమస్కారాలు చేశాను, పాద పూజలు చేశాను అంటున్నాము. లేకపోతే నేను వెంకటేశ్వర స్వామి భక్తుడినండి, 3 నెలలకు ఒకసారి సేవకు వెళ్ళిపోతాను అని చెప్తున్నాము. ఇన్ని చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నట్టే ఓ ధ్యానిస్తున్నాం అండి అంటున్నారు. కానీ ధ్యానం చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది? మీ శ్వాసని పట్టుకుంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మనం చెప్పుకుంటున్నాము. మరి ఆ శ్వాసని పట్టుకోవాలి అనే ఆలోచన కలగట్లేదు. ఒకటి ఇప్పుడు సార్ చెప్పారు, మరి మొత్తం ప్రసాద్ గారికి నమస్కారం చెప్పాలి, చక్కని విషయాలు చెప్పారు, దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు నేను. ఎందుకు మీ శ్వాసకి గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు? ఫస్ట్ ప్రశ్న. మంచం మీద నుంచి లగ్గానే అక్కడే కూర్చునో లేదా కుర్చీలోనో కింద కూర్చుని ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని, ఈరోజు నాకు కొత్త జన్మని ఇచ్చావు అంటే, భూమి మీద నేను ఈ శరీరంతో ఉన్నాను అంటే నేను చెయ్యాల్సింది, నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది కాబట్టే నేను ఇంకా ఈ శరీరంతో ఇక్కడ ఉన్నాను అని చెప్పి నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ శ్వాసకి మీరు ఎందుకు కృతజ్ఞత తెలియచేయట్లేదు? ఇది ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరు చేయవలసిన పని. ఫస్ట్ మన చేతులను చూసుకుంటేనో, లేతే మన ఎదురుగా ఒక దేవుడు పటం పెట్టుకునో, ఇంకో గురువులు పెట్టుకునో, ఇంకేదో చేస్తే మన శ్వాస మరి అవన్నీ కాదు. మరి మన శ్వాసకి ఎందుకు చెప్పుకోవట్లేదు? నీకు శ్వాస ఉంది అనే, రేపు ఉదయం నేను నిద్ర లెగుస్తాను అనే ఒక నమ్మకంతో నువ్వు నిద్రపోతున్నావు. ఆ నమ్మకంతో నువ్వు లెగుస్తున్నావు కదా నిద్ర నుంచి. మరి అటువంటి జీవితం మరి నీకు ఇచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి? నీ ఊపిరికే కదా నువ్వు ఇవ్వాల్సింది. మొదటి కృతజ్ఞత, మొదటి నమస్కారం ఏదైనా కానీ, తర్వాత నువ్వు ఏదైనా చెయ్యి. నీకు భక్తి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రుల మీద ఉండొచ్చు, పంచభూతాల మీద ఉండవచ్చు, కానీ ఆ పంచభూతాలకు కూడా ఆయువు పట్టు నీ శ్వాస. నీ శ్వాస సరిగ్గా లేకపోతే అవి కూడా ఎక్కడున్నాయి? లేనట్టే కదా. శరీరంలో ఒక భాగం పనిచేయట్లేదు అంటే నీ శ్వాస సరిగ్గా జరగట్లేదు అనే భావం అక్కడ అర్థం, ఇండికేషన్ అది. ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు అంటే అతని శరీరంలో జరగాల్సిన శ్వాస క్రమం సరిగ్గా జరగట్లేదు అనేది ఇండికేషన్. ఒక కీళ్ళ నొప్పులతోటో లేకపోతే శరీరం సరిగ్గా సహకరించట్లేదు అంటే ఎందుకు సహకరించట్లేదు? నీ బాడీలో ఎక్కడ లోపం ఉంది అంటే అక్కడ శ్వాస సరిగ్గా జరగట్లేదు అనేది నీకు ఇండికేషన్ అది. అందుకనే మనకి ఎంతో మంది యోగులు ఉన్నారు ఈ రోజున ప్రాణాయామాలు నేర్పించడానికి. అంటే తీసుకునే శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తెలియచేస్తున్నారు వాళ్ళు. ఈ శరీరం నిలబడి ఉందంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనకి ఆయువు పట్టు. ఆ సంగతిని మనం మర్చిపోతున్నాము. ఇంట్లో ఒక పైపు, ఒక షింక్ లో పైపు బ్లాక్ అయింది అంటే అది ఎక్కడ బ్లాక్ అయింది అని చెప్పి దాన్ని గమనిస్తాము, పరిశీలిస్తాము. మనకి చేతనైనంత వరకు దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, ఎక్కడ బ్లాక్ అయింది అని చెప్పేసి. ఒకవేళ మనకి
అది కుదరకపోతే అప్పుడు బయట నుంచి ఆ ప్లంబర్ని పిలిచి అది ఎక్కడ బ్లాక్ అయిందని చెప్పేసి అది క్లియర్ చేస్తాము. అప్పుడు ఆ నీళ్లు సాఫీగా వెళ్తున్నాయి. మన శరీరంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మన జీవితంలో పాత విషయాలన్నిటినీ తోడుకుని తీసుకొస్తాము. వాడు అప్పుడు అలా చేశాడు నా జీవితంలో, నన్ను ఇలా చేసేశారు, నన్ను మోసం చేశారు, లేకపోతే నాకు అన్యాయం జరిగింది, లేకపోతే మా కుటుంబంలో ఆస్తులు సరిగ్గా పంచలేదు మాకు, లేకపోతే మా తల్లిదండ్రులు మమ్మల్ని సరిగ్గా పెంచలేదు. ఎన్నో రకాలుగా బయటికి వెళ్తే మా బాస్ సరిగ్గా చూడట్లేదు, ఆఫీస్లో ఆయన టార్చర్ పెడుతున్నాడు, లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళు అయితే ఇంకో రకంగా, లేకపోతే మహిళలు అయితే మా అత్తగారు ఇలా చేసింది, లేకపోతే ఇంకొకళ్ళు ఇలా చేశారు, మా కోడలు వచ్చిందండి, మా కోడలు నా మీద డామినేట్ చేస్తుంది అంటే ఇన్ని రకాల ఆలోచనలు చేస్తున్నారే. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మీ శ్వాసతో పాటు మీ లోపలికి వెళ్తున్నాయి. అవన్నీ ఏమవుతున్నాయో తెలుసా? వెంట్రుక వాసి అంత ఉండే ఆ ప్రయాణంలో మన లోపల ఉన్న 2,72,000 నాడులు ఏదైతే ఉన్నాయో ఆ నాడీ వ్యవస్థలో స్ట్రక్ అవుతూ వస్తున్నాయి. ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క శిక్ష ఉంటుందని గరుడ పురాణం తెలియజేస్తుంది మనకి. అటువంటి దాంట్లో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏ పనైతే చేస్తున్నావో, ఏ కర్మనైతే చేస్తున్నావో, ఇది తప్ప ఒప్ప అని చెప్పి మనం సమాజపరంగా నిర్ణయించుకున్నామే. వాడు అలా మాట్లాడకూడదు, లేకపోతే వాడు ఆ పని చేసి ఉండకూడదు, వాడు ఇలా దారుణాలు చేశాడు, లేకపోతే ఇలా అని మనం సమాజపరంగా నిర్ణయించుకున్నామే. మరి ఈ కర్మలన్నీ ఎవరు తీసుకుంటున్నారు? ఆలోచించి ఆలోచించి మనమే తీసుకుంటున్నాము. ఎవడైతే ఆలోచిస్తున్నాడో వాడే శ్వాస రూపంలో వాటిని లోపలికి తీసుకుంటున్నాడు. ఆ తీసుకున్నవి ఏమవుతున్నాయి అంటే అవి వెళ్ళి ఎక్కడెక్కడ నువ్వు తీసుకున్నావో దానికి సంబంధించిన ఆ మార్గంలో అవి స్ట్రక్ అవటం మొదలవుతున్నాయి. మనము ఒక 10 రోజులు తాళం వేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లంతా ఎలా ఉంటుంది? కడతాల్లో ధ్యాన మహాయాగానికి వచ్చారు 10 రోజుల పాటు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఆ ఇల్లు? ఆ ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక 4 రోజులు పడుతుంది. నీట్గా తుడుచుకుని తుడుచుకుని దుమ్ము ధూళి అంతా. మరి మన శరీరాన్ని మనం ఎక్కడ తుడుచుకుంటున్నాము, ఎక్కడ కడుక్కుంటున్నాము? ఉదయం లేచిన దగ్గర నుంచి ఇవే సరిపోతున్నాయి. ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తున్నామే. మరి అవన్నీ మనకి శ్వాస రూపంలోనే లోపలికి వెళ్తున్నాయి కదా. ఆ శ్వాస రూపంలో వెళ్ళినవి మన నాళాల్లో ఆ ప్రయాణంలో ఏదైతే 72,000 నాడు చెప్పుకుంటున్నామో వీటన్నిటిలో అవి అక్కడ స్ట్రక్ అవ్వటం మొదలవుతున్నాయి. ఈ స్ట్రక్ అయినవి ఏమవుతున్నాయి అంటే కొన్ని రోజులకి నిదానంగా మనకి వర్షాకాలం వచ్చినప్పుడు గమనించండి, మన బాత్రూంలో అక్కడక్కడ తేమగా ఉండిపోయి ఆరక కొన్ని రోజులు వర్షాలు పడినాయి అనుకోండి, ఆరక ఆ బాత్రూంలో అక్కడక్కడ చెమ్మ రావటం మొదలవుతుంది. అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే నిదానంగా పాకుడులాగా తయారవుతుంది. ఆ పాకుడు పోవటానికి ఏం చేస్తాం మనం? పట్టించుకున్న వాడైతే ఏ బ్లీచింగో లేకపోతే ఏదో వేసి కెమికల్ వేసి వాటిని క్లీన్ చేసుకుంటాడు, లేదా బ్రష్ పెట్టి. పట్టించుకున్నాడైతే అది అలాగే ఉంటుంది, ఏదో ఒక రోజున ఈడెళ్ళి కాలు జారి పడతాడు. అలాగే మన జీవితంలో కూడా ఇటువంటి అన్ని లోపల స్ట్రక్ అయ్యి ఆ శ్వాస సరిగ్గా అక్కడికి ప్రయాణం చేయక అక్కడ రోగాల రూపంలో అవి బయట వేస్తున్నాయి. అందరూ ధ్యానం చేస్తున్నాం, కానీ కర్మరాహిత్యంగా ఎవరు ధ్యానం చేస్తున్నారు? ఎవరు తన శ్వాసని తానే సరిగ్గా పట్టుకుంటున్నారు? ఇంత తెలిసిన జ్ఞానం తర్వాత కూడా బయట ప్రాపంచికమైన విషయాల మీద దృష్టి లేకుండా రోజు కనీసము ఒక 2 గంటలో 4 గంటలో
నీ మీద నువ్వు దృష్టిని కేంద్రీకరించుకుంటున్నావు. ఏమిటి నా జన్మ? ఎందుకు ఈ శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చా? నేను చేయాల్సిన కార్యక్రమం ఏముంది? నేను ఏమి జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఇక్కడ? దీని ద్వారా నేను ప్రపంచానికి ఈ లోక కళ్యాణం కోసం ఏమి చేయాల్సింది ఉంది అనే విషయాల్ని ఎక్కడ ఆలోచిస్తున్నామో? అంత సమయం ఉందా? ఎన్ని బంధాల్లో విరుక్కుపోతున్నారు? తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఒక ఊహ తెలిసిన తర్వాత చదువుల దగ్గర నుంచి, ఇంకొంచెం జ్ఞానం పెరిగిన తర్వాత ఉద్యోగాలు, వ్యాపారాలని, ఆ తర్వాత సంసార జీవితంలోకి వచ్చి భార్యాభర్తలుగా, మళ్ళీ తర్వాత కాలచక్రంలో మళ్ళీ రొటేషన్లో పిల్లలు, మళ్ళీ వాళ్ళ బాగోగులు, వాళ్ళ తర్వాత అక్కడితో ఆగిపోవట్లేదు. వాళ్ళ పిల్లలకి కూడా సేవ చేయడానికి మనమే కావాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు బిజీ, వాళ్ళ జీవితం వాళ్ళు బిజీ, ఉద్యోగాలు చేసుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని మనమే చూడాలని మళ్ళీ అవి కూడా బంధాలను తగిలించుకుంటున్నారు. అవి కూడా ఆ బాధ్యతలు మళ్ళీ ఆపాదించుకుంటున్నారు. అప్పుడు కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ కోసం నువ్వేం చేసుకున్నావు అంటే, నువ్వు నిజంగా ప్రశ్నించుకుంటే ఏమీ ఉండదు అక్కడ, జీరో. ఇంత జ్ఞానం తెలుసుకుని, ఇంత సాధన చేసి, ఇంత అవసరం ఏముందండి? ఈ జూమ్ సెషన్లో కూర్చోవాల్సిన అవసరం, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం? ఆ మేడంకి ఏం పని? ఉదయం 5 గంటలకు లేచి రెడీ అయ్యి 4 గంటలు లేచి అందరికి మళ్ళీ మెసేజ్లు పెట్టుకుంటూ అవసరం లేదు. కానీ వారు పొందిన అనుభవం ఒకటి ఉంటుంది. ఆ అనుభవం ఏం చేస్తా అంటే నిద్రపోనివ్వరు. మనల్ని నిద్రపోనివ్వకుండా ఆ పనిని గుర్తు చేస్తుంది. అరే, నేను కనీసం ఈ పనన్నా చెయ్యాలి, నేను బయటికి వెళ్ళగలనో లేదో, కానీ ఈ పనన్నా 10 మంది కోసం నేను చెయ్యాలి అని చెప్పేసి. ఇప్పుడు కనీసం నాకు 4-5 సార్లు ఫోన్ చేశారు, సార్ ఏ డేట్ ఇస్తారు అని చెప్పి. ఆవిడ చెప్పిన డేట్లు నాకు కుదరట్లేదు, నేను చెప్పి ఆవిడకి కుదరట్లేదు. ఏం అవసరం అండి? నేను ఉదయము 4:30 ఇంటికి వచ్చాను. నేను ఈరోజు నిజంగా నేను అనుకుంటానే ఉన్నా, నిద్రపోయానా ఇప్పుడు క్లాసు మిస్ అయిపోతాను అని. సరే చూద్దాంలే, ఒక అరగంట పడుకుని లెగుద్దాం అనుకున్నా, గంట వరకు మెలకు రాలేదు. హడావిడిగా మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకొచ్చి మళ్ళీ ఆఫీస్కి. ఇన్ని రోజుల నుంచి పాపం ఆవిడ ఫాలోఅప్ చేస్తుంది, వెళ్ళకపోతే బాగోదు. నాకు చెప్పాలని ఉంది. రాత్రి అంతా నేను వేరే పని మీద ఉండి. అంటే ఒక గమనించుకోండి, ఇంత గొప్ప జ్ఞానము ఆ సార్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటే, మనకి స్కంద పురాణం ఉంటుంది. పురాణాలు ఉన్నాయి కదా, 18 పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాల్లో, స్కంద పురాణంలో అమ్మవారు స్వామివారిని ఒక సందర్భంలో అడుగుతుంది అనమాట. పార్వతీదేవి, స్వామి, మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో రకాల వ్యాపకాలను వాళ్ళకి ఇచ్చాము, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కార్యక్రమాలు చేయటానికి, అంటే దేవుడికి దగ్గరగా అవటానికి పూజలు కానీ వ్రతాలు కానీ ఎన్నో ఇచ్చాము. అయినా కానీ మానవుడు మనల్ని చేరుకోలేకపోతున్నాడు, దీంట్లోని అంతరార్థం ఏంటి స్వామి అని చెప్పేసి అడుగుతుంది. అసలు ఈ పూజలన్నీ కరెక్టేనా కాదా? వాళ్ళు చేస్తున్న పనులు ఏదైతే ఉన్నాయో, ఆ మంత్రాలు కానీ, లేకపోతే ఆ హోమాలు కానీ, ఇవన్నీ కూడా, ఆ భజనలు కీర్తనలు కానీ, ఇవన్నీ అసలు సరి అయినయా కాదా? ఇంకా ఏదైనా దీంట్లో విశేషం ఉందా? ఇంకా వాళ్ళు ఏమన్నా
ప్రయాణం చేయాల్సింది ఉందా అని చెప్పేసి అడుగుతుంది. దీని గురించి వివరించండి స్వామి. మిమ్మల్ని చేరుకోవాలంటే, స్వామిని చేరుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి ఇంకా ఇంకా ఏమన్నా ఉందా అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఒక చిరునవ్వుతోటి, దేవి, ఒక్కొక్కరికి ఒక్కొక్క జన్మ ఉంటుంది. ఆ జన్మని బట్టి వాళ్ళు ప్రయాణం మొదలవుతూ ఉంటుంది. అంటే కింద స్థాయిలో వాళ్ళు ఉంటారు, అధమ స్థాయిలో వాళ్ళు ఉంటారు, నీచ స్థాయిలో వాళ్ళు ఉంటారు, అలాగే మధ్య స్థాయిలో వాళ్ళు ఉంటారు, అలాగే ఉచ్చ స్థాయిలో వాళ్ళు ఉంటారు అని చెప్పి ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట మనకి. వీళ్ళందరూ కూడా చేయాల్సింది వాళ్ళ వాళ్ళ స్థితిలో ఉన్నప్పుడు ఏమేం చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. మనకి నవరాత్రులు వచ్చినాయి అనుకోండి, 9 రోజుల పాటు వినాయకుడిని అత్యంత అద్భుతంగా చేస్తారు. హంగామా చేసి ఇవాళ రేపు అది ఫ్యాషన్ అయిపోయి దానికి కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చులు పెట్టేస్తున్నారు. అలాగే దసరా నవరాత్రులు చేస్తారు. ఇట్లా కొన్ని చేస్తూ ఉంటారు మనకి. కానీ ఆ 10 రోజుల తర్వాత ఏంట్రా అంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే జీరో అయిపోయింది మళ్ళీ. ఇంకా నువ్వు భగవంతుడిని ఎక్కడ చేరుకుంటున్నావు? ఈ విషయము పత్రిసారు మనకి ఎన్నో సందర్భాల్లో ప్రతి మాటలో చెప్పారు. ఈ గడ్డంగాడు కాదురా, ఈ శరీరం కాదురా, ఈ పత్రిజీ కాదురా, మీ గురువు మీ దగ్గరే ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోండి అని చెప్పి. నీ శ్వాసే నీ గురువు, నిన్ను గైడ్ చేసేవాడు నీ గురువు, నీ ఫిలాసఫర్ నీ గురువు. నీకు ఆరోగ్యం కావాలంటే అక్కడే కూర్చో, ఆనందం కావాలంటే అక్కడే కూర్చో, నీకు డబ్బులు కావాలంటే అక్కడే కూర్చో, నీ సమస్త కోరికలు కూడా అక్కడికే కూర్చో, వెళ్ళి నీ శ్వాస అనే గురువు దగ్గర కూర్చో అని చెప్పేవాళ్ళు పత్రిసారు. కానీ ఈయన చెప్పేది ఎంతమందికి ఎక్కింది అనేది పక్కన పెడితే, ఓకే, కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి శ్వాస మీద ధ్యాస అనే పదం మాత్రం ఎక్కింది. ధ్యానం అంటే ఒక 10 నిమిషాలు మీ శ్వాసని గమనించడం అనే మాట అందరూ అర్థం చేసుకున్నారు, అంతవరకు ఓకే. ఇదే మాటని అక్కడ అమ్మవారు అడిగినప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా అదే మాటని చెప్తాడు. వీళ్ళు చేస్తున్న పూజలు, నాకు చేస్తున్న అభిషేకాలు, వీళ్ళు చేస్తున్న అలంకరణ, వీళ్ళు చేస్తున్న నైవేద్యాలు, లేకపోతే వీళ్ళు చేస్తున్న భజనలు, వీళ్ళు చేస్తున్న కీర్తనలు, ఇవేవి కూడా నా దరికి చేరవు. వాళ్ళని నా దరికి చేరేలాగా తీసుకురాలేవు అని చెప్తాడు. అదేంటి స్వామి, మరి ఇవన్నీ చేస్తేనే కదా వాళ్ళు నిన్ను చేరుకోవడానికి ఎన్ని మార్గాలే కదా అని చెప్పాడు. మళ్ళీ కరెక్టే, కానీ ఎంతవరకు అంటే వాళ్ళ మనసుని ప్రశాంతత పరుచుకోవటానికి మాత్రమే అది తృప్తిని ఇస్తుంది వాళ్ళకి. కానీ 100% నన్ను చేరుకోవటానికి అది మార్గం కాదు అని చెప్తాడు. మరి నిన్ను చేరుకోవాలంటే ఎలా స్వామి? ఆ జ్ఞానాన్ని బోధించండి అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది. అడిగినప్పుడు ఎంతో చక్కగా చెప్తారు స్వామివారు. ఎవరైతే తన స్వరాన్ని తాను పట్టుకుంటాడో వాడు నన్ను చేరుకుంటాడు. వాడు ఏ కర్మ అయినా చేసుకొని నాకు అనవసరం, కానీ నాతో కలిసి ఉండాలి అనుకుంటే, నన్ను చేరుకోవాలి అంటే ఎవడైతే తన స్వరాన్ని తాను పట్టుకుంటాడో వాడు నన్ను చేరుకుంటాడు అని చెప్పి ఎంతో వివరంగా చెప్తాడు. ఇక్కడ మనం చెప్తున్న శ్వాసని స్వరంగా అక్కడ ఉపయోగించారు స్వామి. అంటే బయట గాలిని మనం ఆక్సిజన్ రూపంలో చెప్తున్నాము, మనం తీసుకుంటున్న ప్రాణ వాయువు అది. అంటే మనం ఫ్యాన్ వేసిందో
లేదా బయట కూర్చున్నప్పుడు ఆ చెట్ల నుంచి వచ్చే గాలిని ప్రాణ వాయువుగా మనం స్వీకరిస్తున్నాం ఆక్సిజన్ రూపంలో. దానికి పేర్లు పెట్టుకున్నాం మనం. ఇది ఏం చేస్తుంది? ఈ శరీరానికి సంబంధించిన ప్రాణవాయువుని ఇస్తుంది. సైన్స్ పరంగా ఆక్సిజన్ అంటున్నాం మనం. అప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు అనుకుందాం. చనిపోయిన వ్యక్తికి అక్కడ పడుకోబెట్టారు. ఏం చూస్తామంటే ముందు, అరే వీడు పోయాడా ఉన్నాడా అంటే శ్వాసను చూస్తాడు, లేకపోతే వాడి నాడీ పట్టుకొని చెక్ చేస్తాడు, వీడి నాడీ ఆడుతుందా లేదా అని. నిజంగా వీడు బయట గాలితోటే బతుకుతుంటే, మన సైన్స్ చెప్తున్న ఆక్సిజన్ తోటే మనకి బతుకుతుంటే వీడు చనిపోకూడదు కదా. ఎందుకంటే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, అక్కడ ఏసీ ఉంది, ఇక్కడ నుంచి చెట్ల నుంచి గాలి వస్తుంది, బయట నుంచి అన్నీ జరుగుతున్నాయి కదా. మరి వీడు ఎందుకు పోయింది శరీరము, ఎందుకు చనిపోయారు అంటున్నారు? అన్నీ ఉన్నాయి మరి సౌకర్యాలు. ఇక్కడ మనం చెప్తున్న ప్రకృతి నుంచి గాలి వస్తుంది, చెట్ల నుంచి, మరి ఆ ప్రాణవాయువే కదా మరి అన్నిటికీ ఆధారం అని చెప్తున్నాము. మరి ఎందుకు ఈ వ్యక్తి శరీరాన్ని వదిలేశాడు, ఎందుకు చనిపోయాడు అంటున్నారు? ఎప్పుడైతే ఈ బయట నుంచి వస్తున్న గాలి మనకి ఎన్ని రకాలుగా ఈ శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. ఒకటి ఆహారం ద్వారా, మనం తీసుకునే ఆహారం ద్వారా. రెండు, రోజు 6 గంటలు 8 గంటలు నిద్ర ద్వారా. చాలా మంది భ్రమల్లో ఉండేది ఏంటంటే 8 గంటలు నిద్రపోతే కానీ నిద్ర సరిపోదండి అని చెప్తుంటారు. ఓకే, వాళ్ళ మాటనే ఒప్పుకుందాం. అంటే ఈ రెండింటి ద్వారా వాళ్ళు శక్తివంతులు అవుతున్నాము అని చెప్పి నమ్ముతున్నారు. నిద్రలో ఏం జరుగుతుంది? మనకి తెలియకుండానే ఒక శక్తి వస్తుంది. దాన్నే మనము విశ్వశక్తి అంటున్నాం, లేదా కాస్మిక్ ఎనర్జీ అంటున్నాము. అదే ఆధ్యాత్మిక శాస్త్రంలో అంటే ఆత్మశాస్త్రంలో ప్రాణశక్తిగా పిలువబడుతుంది. ఎప్పుడైతే మనము నిశ్శబ్ద స్థితిలో ఈ శరీరాన్ని ఉంచినప్పుడు, ఏ ఆలోచన లేకుండా, ఏ మాటలు లేకుండా, ఏ పనులు లేకుండా ఎప్పుడైతే నిశ్శబ్ద స్థితిలో ఈ శరీరాన్ని ఉంచారో, అప్పుడు ఆ యూనివర్స్ నుంచి వస్తున్న ఆ విశ్వశక్తి మన శరీరంలోకి ప్రయాణం చేసి, మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి ప్రయాణం చేసి, మన శరీరంలోని ప్రతి అణువుని తాకుతూ మనకి ఆజ్ఞాచక్రం దగ్గర అది స్థితమైపోతుంది. దాన్ని ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో అది ప్రాణశక్తిగా మారుతుంది. విశ్వశక్తి ఏమవుతుందండి? మన శరీరంలోకి వచ్చేసరికి ప్రాణశక్తిగా మారుతుంది. ఈ ప్రాణశక్తిని ఎప్పుడైతే బయట నుంచి వస్తున్న ఆ ప్రాణవాయువు ఉందో, ఆక్సిజన్ అంటున్నామో, దీనితోటి సమ్మేళనం చేసినప్పుడు అయ్యే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ రెండింటిని కలిపినప్పుడు అది అద్భుతమైన ప్రాణశక్తిగా మారుతుంది. ఎక్కడి నుంచి వస్తుందండి అది ప్రాణశక్తి? మనకి విశ్వం నుంచి ఇవ్వబడుతుంది. మన నిద్రలో కానీ, మనం నిశ్శబ్దంగా ఎప్పుడైతే ఖాళీగా ఉంటున్నామో అప్పుడు అది నిరంతరం వస్తుంది. కానీ స్వీకరించే ఇది ఉండాలి కదా ఈ శరీరానికి. ఆ ప్రాణశక్తితో ఎవరున్నారా అంటే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. వాడితో కలిసి నువ్వు నిరంతరం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ శ్వాస మీద ధ్యాస. ఇంత జ్ఞానాన్ని చెప్పడానికి పత్రిగారు చెప్పలేదు మనకి, సింపుల్గా చెప్పేశారు శ్వాస మీద ధ్యాస అని చెప్పి. కానీ దీని వెనక ఉన్న రహస్యం చాలా గొప్పది. ఆ స్వయంగా అమ్మవారు ఆ ప్రశ్న వేస్తే స్వయంగా స్వామి వారే, ఆ పరమేశ్వరుడే ఇంత జ్ఞానాన్ని మనకు అందించాడు. అప్పుడు
ఆ శరీరం శక్తివంతంగా తయారయ్యి నువ్వు ఏ కార్యక్రమానికి కావాలంటే ఆ కార్యక్రమానికి భౌతిక ప్రపంచానికి వాడుకుంటావా, ఆత్మ ప్రపంచానికి వాడుకుంటావా, అంటే లోక కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలు దేనికి వాడుకుంటావు అనేది నీ ఇష్టం. శరీరం ధరించి వచ్చాం కాబట్టి ఈ భూమి మీద ఉన్న అనేక రకాల అనుభవాల్ని మనం పొందాల్సింది ఉంది. ఎందుకంటే శరీరం లేకపోతే అవేవి కూడా మన దగ్గర మనం పొందలేము. అవి అంటే అనుభూతి చెందలేము. అక్కడ అనుభూతి చెందాలి అంటే శరీరం ఉండి తీరాలి. మరి ఇంత గొప్పది చాలా మంది చెప్తారు, నాకు షిరిడి వెళ్ళొచ్చానండి, చాలా బాగుంది అప్పటి నుంచి, లేదా తిరుపతి వెళ్ళొచ్చానండి, గుండు చేయించుకుని వచ్చేసాను, లేదా స్వామివారికి అక్కడ 10 రోజుల నుండి సేవలు చేసి వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్తారు. కానీ ఆ స్వామివారు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను పైన ఎక్కడో కొండ పైన కూర్చున్నాను, ఆ కొండ ఎక్కి రావాలంటే భగవంతుళ్ళు అందరూ కూడా కొండపైనే ఉంటారు, గమనించుకోండి మీరు. పాత మనం చూస్తే పురాణ టెంపుల్లో మ్యాక్సిమం పైనే ఉంటారు. కానీ కింద ఉన్న మూలాధారం నుంచి సహస్రారం వరకు 7వ చక్రం వరకు 7 కొండలు ఎక్కి రమ్మన్నాడు ఆయన. కింద ఉన్న మూలాధారంలో విఘ్నేశ్వరుడు ఉంటే పైకి వచ్చేసరికి అర్ధనారీశ్వర తత్వంతో కలిసి ఉన్న ఆ పార్వతీ పరమేశ్వర్లు అక్కడ ఆనంద స్వరూపులుగా ఉన్నారు. ఎవరాళ్ళంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మనం చెప్తున్న ఇడానాడి పింగళనాడి ద్వారా, చంద్రనాడి సూర్యనాడి ద్వారా వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర తత్వంతో ఉండి మనకి ఆనందాన్ని ఇస్తున్నారు. కింద ఉన్నప్పుడు ఏం అనిపించట్లేదు, కానీ ఆ 7 కొండలు ఎక్కి ఆ స్వామివారి గుడికి వెళ్తున్నామే, అక్కడికి వెళ్ళగానే ఆ మాడవీధుల దగ్గరికి ఎంతో అద్భుతంగా ఒక తెలియని ఆనందం మనకు వస్తుంది. ఎంత హాయిగా ఉంది ఇక్కడ మనకి అని చెప్పేసి ఒక ప్రశాంతమైన డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది అక్కడ. అంటే ఎందుకు ఉంటుంది అక్కడ? ఈ రోజుకి అక్కడ ఆ కొండల పైన, ఆ 7 కొండల పైన అంతటి మహత్తరమైన శక్తి ఉంది అక్కడ. ఆ ఎనర్జీని ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. ఇంకా మనలాంటి వాళ్ళు అంటే ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా ఏదో ఒక మూలను కూర్చొని ఆ స్వామిని తలుచుకుంటూ నీతో నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో నీ ఆనందానికి అవధులు ఉండవు. అందుకని అక్కడికి వెళ్ళగానే ఆనంద స్వరూపుడైపోతాడు ప్రతి మనిషి కూడా. ఎలా అవుతాడు అంటే తన శ్వాసతోటి ఎవడైతే కలిసి ఉంటాడో వాడు ఆనంద స్వరూపుడు. ఎంతో అద్భుతమైన స్థితి అది మనకి. ప్రపంచంలో చాలా మంది దగ్గర డబ్బు ఉండొచ్చు, లేదా హోదా ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, పేరు ప్రతిష్ట ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు. ఎన్ని ఉన్నాయండి? 7 రకాలుగా ఉన్నాయి మనకి ఇవన్నీ లెక్కేస్తే. ఒక మనిషికి మొదటిది ఆరోగ్యము, అంటే 1వ నెంబర్ ఇది. దీని తర్వాత ఉన్న ఎన్ని సున్నాలే. 1 కోటి రూపాయలు అనుకుందాం, 7 సున్నాలు వచ్చినాయి. ఈ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇవన్నీ ఉండి ఉపయోగం ఉందా మనకి? ఇవన్నీ ఉండి ఏమీ ఉపయోగం ఉండదు. అనుభవించడానికి ఉండదు, దాన్ని ఆనందించడానికి ఉండదు, నాకు ఉందని చెప్పుకోవడం తప్పించి ఏ ఉపయోగము లేదు. అందుకనే ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి వాడు ఏ స్థితి అయినా ఉండని మొదట వచ్చేది ఆరోగ్యమే.
ఆరోగ్యమే ఉంటుంది మొదట. అందుకనే నాకు చాలా బాగుందండి, నా ఆరోగ్యం చాలా బాగుపడింది, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. ధ్యానం ద్వారా చివరి ప్రయత్నం చేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఆనందాన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు పొందుతున్నాం. దీన్ని నిలబెట్టుకోవాలి అంటే నిరంతరము నీ లోపల జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి, ఆ స్వరంతోటి, ఆ శ్వాసతోటి ఎవరైతే కలిసి ఉంటారో వాడు ఎప్పుడు నిత్యము ఆనంద స్వరూపుడు. ఎవరున్నారా 7 కొండలు ఎక్కిన తర్వాత అంటే ఆనంద స్వరూపుడు ఉన్నాడు. అంటే నీలోని మూలాధారం నుంచి మొదలు పెడితే సహస్రారం వెళ్ళే వరకు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాయ తొలగిపోతుంది. అక్కడ మాయ తొలగిపోయి ఆనందంతో వాడు ఉరకలు వేస్తూ ఉంటాడు. అటువంటి గొప్పది ఇటువంటి శ్వాస విద్య. ఇంతటి గొప్ప శ్వాస విద్యని ఎంతో మంది యోగులు మనకు చెప్పారు. పత్రి గారితో పాటు మనకి ఎంతో మంది యోగులు చెప్పారు. రామాయణంలో తీసుకున్న, మహాభారతంలో తీసుకున్న, మన పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా మనకి తెలియచేసాయి. కానీ దాని యొక్క అర్థాలు మనకి తెలియక మనం ఎటేటో ప్రయాణం చేస్తున్నాం. సరిగ్గా అర్థం తెలుసుకోలేకపోతున్నాం. మన జీవితము డబ్బు సంపాదిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కొందరైతే, నేను బయట పేరు ప్రతిష్టలతోటి, హోదాతోటి ఉండాలి అనుకునే వాళ్ళు కొందరు. కానీ వీటన్నిటికీ మూలమైనది నీ ఆయువు, ఆయుష్ అనే సంగతిని మర్చిపోతున్నారు. ఈ ఆయుష్ ఎక్కడుంది? నీ శ్వాసలో ఉంది. ఆ శ్వాసని సరిగ్గా పట్టుకుంటే ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఓకే, భౌతికంగా శరీరపరంగా ఉన్నాం కాబట్టి అనేక పుణ్యక్షేత్రాలు తిరగండి, ఏదైనా చేయండి చక్కగా. కానీ వీటన్నిటికీ ఎక్కడెక్కడ శక్తి ప్రదేశాలు ఉన్నాయి. అందుకే పత్రిగారు చెప్తారు, దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవ్వాలని. అక్కడికి వెళ్ళి మనం చేయాల్సింది ఏంటంటే ధ్యానం చేయాలి. ఒక శ్వాసని సమర్పించి స్వామి వారికి, నువ్వు ఏ గుడికైతే వెళ్ళావో ఆ స్వామి వారికి, ఆ అమ్మవారికి నీవు ఒక శ్వాసని సమర్పించి, అమ్మా నీకు ఒక శ్వాసని సమర్పిస్తున్నాను తల్లి అని చెప్పేసి ఒక లాంగ్ బ్రీత్ ద్వారా ఆ శ్వాసని సమర్పించి హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనం కలిసి అక్కడ ఒక అరగంట, గంట నీకున్న సమయాన్ని బట్టి కూర్చుంటే అక్కడ ఉన్న ఆ శక్తితోటి నువ్వు కనెక్ట్ అయిపోతావు. ఎక్కడైనా సరే, తిరుపతి వెళ్ళారా, ఆ స్వామికి ఒక శ్వాసను సమర్పించండి. మీరు వేసే హుండీలో వేసే డబ్బుల కోసం ఆయన చూడట్లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక స్థితి నుంచి ఆత్మజ్ఞానం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. పత్రిగారు చెప్పింది గొప్ప సబ్జెక్ట్ అది. ఆత్మ ప్రయాణం ఇదంతా మనం చేసేది. ఆత్మతో ఉన్నవాడు ఏంటంటే ఎదుటివాడికి ఒక శ్వాసను సమర్పిస్తాడు. అది వాడికి దీర్ఘాయుష్ని ఇస్తుంది, సిరి సంపదలను ఇస్తుంది. వాడికి నిత్యము వాడు ఉన్నంత వరకు భూమి మీద, వాడి చివరి శ్వాస వరకు వాడికి అద్భుతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. నువ్వు చేసిన చిన్న పని. ఒక పెళ్ళికో, ఒక ఫంక్షన్కో వెళ్తున్నాము, ఏం గిఫ్ట్ తీసుకెళ్తున్నావురా అంటారు పెద్దవాళ్ళు. మన ఫ్రెండ్సే ఉంటారు. నలుగురం కలిసి వెళ్తున్నప్పుడు ఏం గిఫ్ట్ తెస్తున్నావు, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు వాళ్ళకి అంటాం. నేను ఒక శ్వాసని వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి, నీ శ్వాస ద్వారా వాళ్ళకు ఒక చిన్న ఆశీర్వాదం ఇస్తున్నాము అని చెప్పి, ఆశీస్సులు ఇస్తున్నాము అని చెప్పండి. వాడికి అర్థం కాకపోవచ్చు కాక, పిచ్చోడ్లాగా నిన్ను కిందంక పయ్యంక చూడొచ్చు కాక, కానీ నువ్వు చేసిన ఒక చిన్న పని
ఏదో ఒక రోజు వాడిని ధ్యానంలోకి తీసుకొస్తుంది ఈ మార్గంలోకి. చాలా గొప్పదండి ఇది. సో ఎంతో మంది యోగులు నాకు ఇన్స్పిరేషను బాగా లాహిర్ మాసైలు, అలాగే విశాఖపట్నం దగ్గర మనకి నర్సీపట్నం దగ్గర పాకలపాటి గురువు గారు. నా సాధనకి వీళ్ళిద్దరు బాగా ఇన్స్పిరేషన్. చాలా అద్భుతమైన, చదవండి వీలైతే లాహిర్ మాసైల్ బుక్ తీసుకొని చదవండి. చాలా అద్భుతమైన ప్రయాణం అది. ఈ మధ్యకాలంలో మనకి వచ్చిన ఇంకొక బుక్ ముముక్షత్వం ముళ్ళ కిరీటం, తపస్వి మహారాజు. ఆ బుక్ చదువుతున్నప్పుడు ఆయన చెప్తున్న ఆ ప్రతి విషయము ఆయనతో కలిసి నేను ప్రయాణం చేశాను. చాలా వండర్ఫుల్ బుక్. వారి చెప్తున్న ప్రతి అనుభవంలో వారు రాసింది అక్కడ ప్రతి దాంట్లో నేను ప్రయాణం చేశాను. అంటే అంత డెప్త్ నాలెడ్జ్ని ఇచ్చారు అక్కడ. కానీ సులభంగా ఉంటుంది అర్థం చేసుకున్న వాడికి. ఇంకా ఎదగాలి నేను జీవితంలో అనుకున్న వాడికి గొప్ప పుస్తకాలు ఇవన్నీ కూడా. స్వామి రామ కానీ ఇవన్నీ కూడా. స్వామి రామ ఒక మాట అంటారు, నీ యొక్క ఆధ్యాత్మిక ఆత్మ ప్రయాణంలో నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు నీకు ఎవరైనా అడ్డం వస్తే, ఎవరైనా అంటే మనం ఏమనుకుంటామో, ఎవడో బయట ఫ్రెండ్సో లేకపోతే చుట్టాలో లేకపోతే సమాజంలో ఎక్కడో ఎవరో అనుకుంటాం. చివరికి ఆయన వాడిన కఠినమైన పదము అక్కడ నీ తల్లి తండ్రి అయినా, నీ భార్య అయినా, లేకపోతే నీ భర్త అయినా, ఎవడైనా కానీ వాళ్ళ మీద కాలేసి తొక్కుకుంటూ ముందుకు వెళ్ళు, ఆగొద్దు నువ్వు అంటాడు. అంత కఠినంగా చెప్తాడు ఆయన. స్వామి రామజీవి చరిత్ర చదవండి. ఆయన ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి గోడ కట్టిన బంతిలాగా వాళ్ళ దగ్గర ఏం లేదు అనుకుంటూ వచ్చేసాడు. ఎంత కఠినమైన పదాన్ని ఆయన వాడాడు అంటే దాని యొక్క గొప్పతనం ఎంతగా ఉందో గమనించండి. మనం చేస్తున్న ప్రయాణము ఎన్ని జన్మల నుంచి మనం ఆ ప్రయాణం చేస్తే ఈ స్థితిలో ఈ రోజున ఇక్కడికి వచ్చామో అర్థం చేసుకోండి. అందుకనే కేవలం నేను ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే గట్టిగా పట్టుకున్నాను, శ్వాస అనే సబ్జెక్ట్ని. దానితో కలిసి నేను ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తాను ప్రతి చిన్నదానికి కూడా. ఉదయం లేచావా, గడప దాటుతున్నావా, బయటికి వెళ్తున్నావా, నీ శ్వాసతో చెప్పి బయటకు వెళ్ళు నువ్వు వెళ్తున్న పని. అది అయ్యేదా కాందా తర్వాత సంగతి నీకు. కానీ శ్వాసతో చెప్పి నువ్వు బయటకు వెళ్ళటం నేర్చుకో. నువ్వు ఏదైనా చెయ్యి. ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి అంటే నీ శ్వాస కృతజ్ఞతగా ఉండాలి. ఆ విజ్ఞానాన్ని ఎవరైతే సొంతం చేసుకుంటారో, ఈరోజు ఇప్పుడు నేను చెప్పేశాను అయిపోయింది, ఏదో చెప్పారు సారు అయిపోయింది అనుకుంటారు. కానీ దీన్ని మీరు తర్వాత ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఏం చెప్పారు, అసలు ఏం మాట్లాడారు ఈయనని ఒకసారి మననం చేసుకోండి. దాన్ని నిధిధ్యాసన చేయండి, ఆలోచించండి, వీలైతే ఆచరించడానికి ప్రయత్నం చేసుకోండి. ఒక అద్భుతమైన సబ్జెక్ట్ సార్ ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా శ్వాసతో కలిసి ప్రయాణం చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇది మనం ఎన్ని రోజులు చెప్పుకున్న తరగనిది ఇది. దీని మీద నేను ప్రత్యేకమైన క్లాసులు చేయాలని కూడా ఆలోచించుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్లోనూ వాటిలోనూ రీల్స్లోనూ చూస్తుంటే ఎవడెవడో సంబంధం లేనివాడంతా చెప్తున్నారు. కానీ పత్రిగారి పుణ్యమా అని నిజంగా మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం శ్వాస మీద ధ్యాస అనే సబ్జెక్ట్లో. దీన్ని కొంచెం డెవలప్ చేసుకుని మనము
దీన్ని అనుభవపూర్వకంగా తీసుకుని ఈ శరీరంతో అనుభవించి మనం 10 మందికి ఇంకా తెలియచేయగలిగే స్థితిలో మనం ఉన్నాం. అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టండి, ధ్యానం అని 10 నిమిషాలు చేయండి అని చెప్తారు. మన వాళ్ళు కూర్చోబెడితే 24 గంటలు కూడా కూర్చుంటారు. అంటే అంతటి కఠినమైన సాధనలు చేస్తున్నారు మన వాళ్ళు. కానీ చేసేది ఇంకా అద్భుతంగా లోతుగా వెళ్ళి తెలుసుకుని చేయండి. దీంట్లో ఉన్న అద్భుతాలని అన్వేషించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. తర్వాత మీ జీవితంలో మీకే తెలుస్తుంటది ఎంత గొప్ప మార్పులు అనేది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. అలాగే మరి నేను ప్రతి సంవత్సరము హిమాలయ స్టోర్స్ పెడుతుంటాను మహావతార్ బాబాజీకి సంబంధించి, ఎందుకంటే ఇది మహావతార్ బాబాజీ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ మాట చెప్పాలని చెప్తున్నాను. ఇప్పుడు మొదటి టూర్ రేపు ఏప్రిల్ 10వ తారీఖు ఉంది. ప్రతి సంవత్సరం కనీసం నేను 3-4 సార్లు మహావతార్ బాబాజీ కేవ్కి వెళ్తా ఉంటాను. లాస్ట్ ఇయర్ అయితే గత సంవత్సరం దాదాపు 5 టూర్లు వెళ్ళొచ్చాను, 5 ట్రిప్లు వెళ్ళాను. ఒక అద్భుతమైన దాదాపు 13 సంవత్సరాలుగా నేను వెళ్తున్నాను. ఇప్పటికి కొన్ని వేల మందిని తీసుకెళ్ళాను నేను. వెళ్ళిన ప్రతిసారి ఒక అద్భుతమైన అనుభవం. కానీ ఈ గడిచిన 3 సంవత్సరాల నుంచి ఇంకా అద్భుతమైన అనుభవాలు రావటం మొదలైంది ఇన్ని రోజులు నా ప్రయాణంలో. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ మేడం దగ్గర ఉంది, మీకు మెసేజ్ ద్వారా పెండి. ఆల్రెడీ గ్రూప్లో కూడా వచ్చి ఉంటుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ప్రయత్నం చేయండి. అటువంటి యోగుల దగ్గరికి వెళ్ళి మీరు ఒక అరగంట కూర్చున్న ధ్యానంలో ఒక అద్భుతం. నిజంగా మనం చేసే ప్రయాణం ఆ హిమాలయాల్లో ఒక అద్భుతమైన ప్లేసెస్ మనం చూసేవి కూడా. అట్లా ప్రతి సంవత్సరం ఇది కానీ చార్ధామ్ కానీ ఇవన్నీ వెళ్తుంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ కూడా.